తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. బనకచెర్ల ద్వారా జలదోపిడీ జరుగుతోందని తాము నిలదీసిన తర్వాతే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడిందని మండిపడ్డారు. ఢిల్లీ మీటింగ్ లో బనకచెర్లపై చర్చ జరగలేదని సీఎం రేవంత్ చెబుతున్నా చర్చ జరిగిందని ఏపీ మంత్రి బయటపెట్టడం సీఎం బండారాన్ని బయటపెట్టిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది. ఏం చేసింది? లేలే మేము బనకచెర్ల వెనకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో. అది ఎందుకు వెనకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ నీళ్ల మంత్రికి లేదు. లేక ఏమన్నారు తెలుసా? లేలే మా పోరాటానికే బనకచెర్ల వెనకకు తీసుకున్నది ఆంధ్రప్రదేశ్, ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఇలా కనీస సోయి లేదు. కాక ఏమంటారు? ఇది బనకచెర్ల ఆగిపోయిందని సంకల్ గుద్దుకొని ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు ఏం చేసింది? ఇప్పుడు కృష్ణల కలపకుండా డైరెక్ట్ నల్ల మల్ల సాగర్ అని పెట్టిండు. కృష్ణల కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది, నల్ల మల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు వర్తించదు. డిఫరెన్స్ ఈస్ దానికి దీనికి పెద్ద తేడా లేదు. ఫస్ట్ ప్యాకేజ్ సేమ్. ఏది? మొదటి ప్యాకేజ్ లో మన పోలవరం నుంచి బ్యారేజ్ లో కృష్ణా బ్యారేజ్ లో వేసుకునేది సేమ్. అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళా బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్. బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు. ముందుకు పోతే బనకచెర్ల, ముందుకు పోకుండా నల్లమల్ల సాగర్ దగ్గర ఆపి ఒక టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుండు. బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ లో పోస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా పారుతుంది. ఇప్పుడు ఉపాయం ఏం చేసింది? కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు, కృష్ణలో కలపకుండా. ఇది కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మనోళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే, మేము కొట్లాడితే బనకచెర్ల ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. ఇవాళ అంతకు మించి దుర్మార్గం ఏంటంటే ఆల్రెడీ అనుమతులు స్టార్ట్ అయిపోయి 200 టీఎంసీలకు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సే ఇచ్చేసింది. నువ్వు నిద్రపోతున్నావా? ఇచ్చి కూడా ఎన్ని రోజులే? 5 నెలలు అయింది. 5 నెలలు ఇవాళ కరెక్ట్ గా 5 నెలలు. 5 నెలల కిందనే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి క్లియరెన్స్లు వస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని నేను అడుగుతావు. నువ్వు జలద్రోహి కాదా? ఆనాడు తెలంగాణ ఉద్యమ ద్రోహివి, ఈనాడు తెలంగాణ జలద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఆవేదనతో మాట్లాడుతున్నాం. రాష్ట్రం సాధించిన వాళ్ళం, కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్ర హక్కుల కోసం తపన పడే వాళ్ళం కనుకనే మేము మాట్లాడుతున్నాం. అసలు గోదావరి బనకచెర్ల మీద అడుగడుగున తట్టి లేపిందే మిమ్మల్ని. నువ్వు నిద్రపోతుంటే ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతుంది బిడ్డ జాగ్రత్త అని ఎప్పటికప్పుడు నిద్ర లేపిందే మేము. నూతన సంవత్సర వేడుకల వేళ